మహానటి సావిత్రి గారు చేసిన అతిపెద్ద తప్పు అదే. ఆ తప్పు వల్ల తనని ఆఖరి చూపు కూడా చూడడానికి నేను వెళ్ళలేదు అంటూ కృష్ణకుమారి గారు చెప్పినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ అవుతుంది. అది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఆ వీడియో కూడా ఎప్పుడుదో పాత వీడియో కదా, ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది? మీరు అన్నీ కూడా అబద్ధాలు చెప్తారు, మీరు నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి సోషల్ మీడియాని ఓపెన్ చేసి చూస్తే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఏది ట్రెండ్ అవుతుంది ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా మహానటి సావిత్రి గారి విషయానికి వస్తే ఆమె గురించి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా, రేపొద్దున 2030లో మాట్లాడుకున్నా కూడా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకున్నా కూడా ఆమె యొక్క గొప్ప నటన గురించి అది అంతా కూడా తక్కువే అవుతుందన్నమాట. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, ఎన్నో అద్భుతమైన సినిమాలు. తనకు మహానటి అనే పేరు అనేది ఊరికే రాలేదు. తను అవలీలగా ఎలాంటి పాత్ర అయినా కూడా నటించగలదు. వచ్చినటువంటి మహానటి మనం సినిమా చూసాము, కీర్తి సురేష్ గారి ఈ సినిమా. అందులో ఒకే ఒక్క సీన్ని మనము మోస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఒక సీన్లో నటిస్తున్నప్పుడు ఒక కంటి నుంచి 2 చుక్కలు మాత్రమే నీళ్లు రావాలని చెప్పినటువంటి మాట నిజంగా ఎవరికైనా కూడా సాధ్యపడుతుందా? ఆ విధంగా చేయాలి అంటే సావిత్రి గారు చేసి చూపించారు, అది కూడా సింగిల్ టేక్లో. సో ఆ మూమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని తను ఎంత గొప్ప నటన నటిస్తుందనేది అర్థం చేసుకోవచ్చు. మహానటి అనేది ఊరికే ఎవరికి కూడా బిరుదు రాలేదు. ఇప్పుడున్నటువంటి యాక్టర్స్ చాలామంది కూడా ఉన్నారు. ఎవరికైనా అంత గొప్ప పేరు వస్తుందా అంటే ఖచ్చితంగా రాలేదు కూడా. సో మరి మహానటి గారు తను అంటే అంత పెద్ద తప్పు ఏం చేసింది? కృష్ణకుమారి గారు ఆ విధంగా ఎందుకు చెప్పారు అంటే, కృష్ణకుమారి గారు కూడా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. తన యొక్క అందం కావచ్చు, అభినయం కావచ్చు, ఆ నటించే విధానం కావచ్చు, అణకువ కావచ్చు. అప్పట్లో వీళ్ళిద్దరికీ కూడా సాటి అయ్యేటటువంటి హీరోయిన్లు ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరు కూడా సొంత అక్కా చెల్లెల్లాగా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్నమాట. ఏ సినిమాలు చేసినా కూడా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా కలిసిపోయేవాళ్ళు. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణకుమారి గారు చెప్పారన్నమాట. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సావిత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పారన్నమాట. సావిత్రి మహానటి అంత గొప్ప నటి అయినప్పటికీ కూడా నేను మాత్రం తన ఆఖరి చూపు కూడా నేను చూడలేదు, ఎందుకు వెళ్ళలేదు అని తెలిస్తే మీరు అందరూ కూడా షాక్ అవుతారనే విధంగా తను ఒక మాట చెప్పిందనమాట. ఎందుకంటే సావిత్రి గారి యొక్క ఆఖరి జీవితం అనేది ఎంత దుర్భరంగా ఉండింది అనేది ఇప్పటికి కూడా మనందరికీ కూడా తెలుసు. సినిమా రూపంలో మనం చూసాము, కథల రూపంలో మనం చూసాము, చాలా మంది చెప్తూ ఉంటారు తనతో పాటు నటించిన వాళ్ళు కూడా. సో మరి ఆ ఒక ఆఖరి జీవితం అనేది అంత దుర్భరంగా ఎందుకు తయారైందంటే, ఎన్నో డబ్బులు సంపాదించింది, ఎన్నో ఆస్తులు సంపాదించింది, కానీ తనకు తెలివితేటలు లేక అదంతా కూడా దుర్భరంగా దుర్వినియోగం చేసేసుకుంది. సో అంత గొప్ప నటి అయినప్పటికీ కూడా కొంచెం మాత్రం తనకి బాధ్యత లేకుండా ప్రవర్తించింది అని ఆ ఒక్క కోపం నాకు చాలా ఉండేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను తన ఆఖరి చూపు కోసం కూడా వెళ్ళలేదు అనే విధంగా కృష్ణకుమారి గారు చెప్పారు. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట. అంటే దాన్ని ఇప్పుడు అదేదో పాత వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు ఈ విధంగా అని అనుకోకుండా, అంటే చాలామంది కూడా మనము జాబ్ చేస్తున్నామా, లేకపోతే బిజినెస్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నామా, బట్ డబ్బులు వచ్చినప్పుడు వాటిని మాత్రం ఏ విధంగా అంటే మనం పొదుపు చేసుకోవాలి, ఖర్చు అన్నీ కూడా ఖర్చు చేయకుండా ఖచ్చితంగా పొదుపు చేసుకోవాలనేది ఒక పాయింట్. అండ్ దానితో పాటు మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దానికి కృంగిపోకుండా నిలబడాలి. ఆ ఫైట్ అంటే ఆ ఒక పరిస్థితితోని ఫైట్ చేసి మనము గెలవాలి తప్ప మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇలాంటి ఒక మంచి పాయింట్స్ అనేవి ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని మనం మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఆ వీడియో పాతది ఇప్పుడు ఎందుకు వచ్చింది, మీరు అబద్ధం చెప్తున్నారు, ఇలాంటివి పట్టించుకోకుండా సో ఆ వీడియో ద్వారా మనము ఏం తెలుసుకోవాలి దాన్ని మాత్రమే తీసుకుంటే బాగుంటుంది.